హాయ్ గాయ్స్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు విజయమ్మ లైఫ్ స్టైల్ త్రిబుల్ 1. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. వీడియో అయితే సగం వరకు డైరెక్ట్గా పెట్టేసాను. ఏం చేశారా ఏంటనేది చూసేసాను. ఫస్ట్ అయితే మార్నింగే లేచి లేవగానే డైలీ రొటీన్ అనేది అలా ఉందండి. మార్నింగే ఇంటి గుమ్మాలి అవన్నీ అయితే క్లీన్ చేయలేదనమాట. ఆ రోజు ఫ్రైడే అంటే మాత్రం తప్పనిసరిగా గుమ్మం అనేది క్లీన్ చేస్తాను. ద్వారం ఉంటుంది కదా, ద్వారానికి నీట్గా ఇలా పసుపు అంతా రాసుకుంటాను అనమాట. ఫుల్గా పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను. కుంకుమ బొట్లు నెక్స్ట్ వైట్వి పిండి ఉంటుంది కదా, బియ్యం పిండితో అయితే చుక్కల్లాగా పెట్టుకొని నెక్స్ట్ గీతల్లాగా వేసుకొని ముగ్గులాగా వేసుకుంటాను అనమాట. అలా అయితే ఫస్ట్ చేయలేదన్నమాట ఈరోజు ఫ్రైడే, కానీ ఫస్ట్ ఈ ఇదే చేయడానికి అవ్వలేదు. బయట గుమ్మాలు అవి క్లీన్ చేయడానికి ఫస్ట్ అయితే ఇంట్లో క్యారేజు అవంతా అయిపోయిన తర్వాత ఇదైతే చేసుకుందాము. ఫస్ట్ వంట తయారైపోయింది అనుకోండి, యువతల పని చేసుకోవచ్చు అనేసి అయితే ముందు వంట నెక్స్ట్ టిఫిన్ అన్నీ చేసేసాను. చేసుకున్న తర్వాత టిఫిన్ చేయలేదులేండి, ఆ రోజు లంచ్లో కనీసం అయితే క్యాబేజీ కర్రీ అవి ప్రిపేర్ చేశాను. చూసారు కదా, టీ అవి పెట్టుకున్న తర్వాత రైస్ అవి పెట్టాను అనమాట. ఇంకా
అవంతా అయిపోయిన తర్వాత ఈ గుమ్మాలైతే క్లీన్ చేసి పెట్టి, ఇలా పసుపు రాసేసి, కుంకుమ బొట్లు నెక్స్ట్ పెట్టుకొని, ఇలా రంగోలైతే పెట్టుకుంటున్నాను. ఇంకా ద్వారం పైన కొద్దిగా పసుపు, కుంకుమ అయితే వేసుకున్నాననమాట. ఫ్రైడే అని. నెక్స్ట్ ఇటువైపు పద్మ ముగ్గు ఎప్పుడు కూడా చాక్ పీస్‌తో వేసుకుంటాను గదా! ఇంకా ఈరోజైతే పసుపు పెట్టేసి పిండితో అయితే చక్కగా పెట్టుకుంటున్నాను. ప్రతి ఫ్రైడే కూడా చక్కగా ఇలా అయితే క్లీన్ చేస్తాననమాట. ఇలా క్లీన్ చేసుకున్నాక ఇంకా ద్వారబంధం కూడా ఇలా ముగ్గయితే పెట్టుకున్నాను. ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంకా మెట్లున్నాయి కదా ముందు వైపు, మెట్ల వైపు కూడా రంగోలి సింపుల్‌గా ఇలా అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను కడిగేటప్పటికి వర్షం ఏమి ఉండట్లేదండి. నేను కడిగేసి, ముగ్గు పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత మళ్ళీ యథావిధిగా వర్షం పడిపోతుంది. ఎప్పుడంటే 20థ్ అలా వర్షం స్టార్ట్ అయింది ఫ్రైడే అలాగా. ఇప్పుడు అంటే 1 వీక్ అయిపోతుందనమాట. వర్షం అలా పడుతూనే ఉంటుంది. వర్షం ఆగట్లేదు. అంటే వర్షం అంటే మరీ ఎక్కువ కాదు. తుఫాన్‌లాగా అనమాట. లైట్‌గా పడుతుందనమాట. అందుకని ఇంకా సింపుల్ రంగోలే పెట్టుకుందాము అనుకున్నాను. ఇంకా సింపుల్‌గా అయినా నాకు ఇలా చుక్కలతో కన్నా ఈ ముగ్గులంటే బాగా ఇష్టం. ఇవే ఎక్కువ పెడతాననమాట. అప్పటికి మా హస్బెండ్ నాతో గొడవ. రోజు ఎందుకు ఈ వర్షానికి రోజు కడగడం, ముగ్గు పెట్టడం, నువ్వు ముగ్గు పెట్టేసి వచ్చేసాక వర్షం కడుగుతుంది బాగా అని. ఇంకెందుకో అండి ఇంటి ముందు ఇంకా వర్షమైనా కూడా మార్నింగే కడగకున్నా, ముగ్గు పెట్టకుండా ఉండాలంటే అదోలా ఉంటుంది. అందుకే వర్షం దాని పని అది చేసుకొని నా పని నేను చేసుకుంటానన్నట్లు వర్షం ఏమాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా ఇలా ఇంటి గుమ్మాలైతే క్లీన్ చేసి పెట్టేసి ఇలా సింపుల్ రంగోలి అయితే పెట్టేస్తుంటాను. పిండితోని చాక్ పీస్‌తో ఇంకా పిండి లేదు అనుకునేటప్పుడు చాక్ పీస్‌తో పెట్టుకుంటాననమాట. లేకపోతే నార్మల్‌గా ఇలానే పిండితోనే వేసుకుంటాను. అదే పిండి లేనప్పుడు చాక్ పీస్‌తో వేసుకుంటాననమాట. నెక్స్ట్ అయితే ఇంకా రంగోలి వేయడం అయితే అయిపోయింది. ఇంకా ఫ్రైడే కదా కొద్దిగా పసుపు, కుంకుమ అయితే అలా వేసుకున్నాననమాట. నెక్స్ట్ ఏంటంటే ఫ్రైడే వచ్చింది అనేసంటే మాత్రం చక్కగా ఇలా అన్ని గుమ్మాలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. క్లీన్ చేసి పెట్టి ఇలా పసుపు అవి పెట్టుకుంటాను. ఇంక్ ఫ్రైడే అంటే లక్ష్మీదేవనే కాదు ఆడపిల్ల అనమాట మనకు ద్వారం అంటే. అందుకని ఫ్రైడే రోజు అలా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలంటారు కదా! అలా. ఇంకా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దీపారాధనకి అన్నీ కూడా ఇలా సర్ది పెట్టేసి దీపారాధన కూడా చేసుకుంటున్నానండి. నీట్‌గా దీపారాధనకి అన్నీ కూడా ఫ్రూట్స్ నెక్స్ట్ ఫ్లవర్స్ అన్నీ కోసి పెట్టుకున్నాను ముందే. ఫ్రూట్స్ అయితే ఈ మధ్యన తీసుకొచ్చారనమాట. యాపిల్‌ను, ద్రాక్ష తీసుకొస్తే ఇంకా యాపిల్ పెట్టేద్దాం అనేసి అయితే యాపిల్ పెట్టేసాను దేవుడికి. యాపిల్ పెట్టేసాను నైవేద్యంగా అనమాట. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత దీపారాధన అయితే చక్కగా చేసుకున్నాను. దీపారాధన అయిపోయిన తర్వాత నేను కూడా కొద్దిగా పెరుగన్నం తిన్నాను. పెరుగన్నం తినేసాక ఇంకా మిగతావన్నీ ఉంటాయి కదా సింక్‌లో గిన్నెలు. ఏ పూటవి ఆ పూట క్లీన్ చేసుకుంటానండి. నేనైతే గిన్నెల విషయంలో బద్ధకించను. ఎందుకు అంటే ఎక్కువైపోతుంటాయి. మార్నింగే మధ్యాహ్నం ఇంకా ఈవినింగ్ ఉంటాయి కదా! ఈవినింగ్ టైంలో కాకుండా ఈవినింగ్‌వి అంటే టీవీ, స్నాక్ ఐటెమ్స్ అవన్నీ చేస్తుంటాను కదా బాబుకి. అవన్నీ కూడా నైట్‌కి క్లీన్ చేస్తాననమాట ఒకేసారి. ఇదైతే మార్నింగే ఉంటాయి గదా! ఇంకా రైసు నేనొక్కదాన్నే ఉంటాను గనుక రైసు, నెక్స్ట్ కర్రీ ఇవన్నీ కుక్ చేస్తాను కదా! క్యాబేజీ కర్రీ కుక్ చేశాను కదా! కొద్దిగా ఉంటే అవంతా కూడా ఒక బాక్స్‌లో స్టోర్ చేసేసి ఆ కళాయి తోమేయడం, చారు పోపెడితే చారు గిన్నె క్లీన్ చేయడం అన్నీ చేసుకుంటాననమాట. అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసి బయట పెట్టేసాను. పెట్టేసాక ఇంకా అన్నీ చేసున్నాను కదా! ఇంకా గ్యాస్ అనేది కొంచెం క్లమ్జీగా ఉంది. ఇంకా ఒకసారి తడిగుడ్డతో అయితే నీట్‌గా ఇలా క్లీన్ చేసుకుందాము. ఎంగిలంతా ఉంది గదా! అనేసైతే మొత్తం అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. ఈ వర్షం కాదు గానీ, ఇంకా వంటగది జస్ట్ ఏమైనా చిన్న ఎంగిలున్నా కూడా బాగా స్మెల్ వచ్చేస్తది. అందుకని నాకు తెలిసి ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం బెటరు. మీరు కూడా ఒకవేళ బద్ధకించిన వాళ్ళుంటే బద్ధకించకండి. ఏ పనున్నా కూడా ఆ సింక్‌లో గిన్నెలు, గ్యాస్ పైన ఎంగిలి లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇంకా రైన్ సీజన్ మొదలైంది గనుక ఈగలు ఆషాఢం కనుక ఈగలు అన్నీ ఉంటాయి. అందుకే ఎప్పుడు గిన్నెలు అప్పుడు నైట్ గిన్నెలు కొంతమంది వదిలేస్తుంటారు. అలా కాకుండా నైట్ గిన్నెలు కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకొని గ్యాస్ అవి క్లీన్ చేసుకున్నారంటే బొద్దింకలు కూడా ఉండవు. నీట్‌గా ఉంటదనమాట. ఇలా అయితే నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అప్పటికి ఇంకా దీపం వెలుగుతూనే ఉందండి. ఇవన్నీ చేసే టైంకి కూడా. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత వర్షం 1 వీక్ అయిపోతుందన్నాను కదా!
ఫ్రైడే అలా వాషింగ్ మిషన్ ఏసానండి. 1 వీక్ వరకు బట్టలు వేద్దాము అంటే మాకు వర్షం పడదు పైన. ఒక పైన ఇంకా టెర్రస్ ఇంకో పైన మేడ ఉంది కనుక. కాకపోతే ఈ వర్షం అలా పడుతుంది, మబ్బుగా ఉంది. ఎంతకి వాషింగ్ మిషన్‌లో డ్రై వేసినా కూడా బట్టలు స్మెల్ వచ్చేస్తాయేమో అని వర్షం రేపు తగ్గుతుందేమో, రేపు తగ్గుతుందేమో అని అలా వదిలేసాను. అలా బట్టలైతే బాగా కుప్పలయిపోయాయండి. ఇంకా 1 వీక్ అయిపోయింది అలాగా. అలా అయితే ఫ్రైడే అయితే ఇంకా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్ వేసి వాష్‌రూమ్స్ అన్నీ ఉంటాయి గదా! అవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టాను. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ బట్టలైతే ఆరబెట్టడానికి పైకొచ్చానండి. బట్టలారేస్తున్నాను కదా! అలా చిన్న వీడియో క్లిప్ తీద్దామనేసి అయితే తీశాను. ఇంకా హౌస్ వైఫ్స్ అనేసరికి ఇంకా ఏం పనుండదు వాళ్ళకి. గ్యారేజ్‌లు కట్టిస్తే హాయిగా ఉండొచ్చు అనుకుంటారు. చాలా పనుంటదండి. ఇంకా గిన్నెలు తోమడం, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎగస్ట్రా పని ఉంటదనమాట. అయితే బట్టలన్నీ ఆరబెట్టుకున్న తర్వాత ఇంకా కొన్ని ఇన్‌కంప్లీట్ వీడియోస్ ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే ఎడిట్ చేసుకున్నాను. బట్టలు చూసారు కదా! ఎన్ని ఆరబెట్టానో. ఈ బట్టల తర్వాత వీడియో ఎడిట్ చేసుకున్నాక మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో